హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్ చూడండి, ఒక సబ్స్క్రైబర్ చెప్పారండి నాకు, మేడం ఈ చిల్లీస్ 4th ఈల్డ్ వచ్చినప్పుడు చెప్పండి అని. అంటే దీనికి పెస్ట్ వచ్చిందండి, మిల్లీ బగ్స్ వస్తే నేను చెప్పాను కదా, మీరా షాంపూ వాటర్ స్ప్రే చేశాను. చేసిన తర్వాత ఇదైతే 4th ఈల్డ్ అండి. 3 times నేను హార్వెస్ట్ చేశాను చిల్లీస్. మళ్ళీ అలాగే వదిలేసాను, స్టెమ్స్ క్లోజ్ చేశాను. సో చేస్తే మేడం ఎలా వస్తాయి ఏంటి, కొంచెం ప్లాంట్ చూపించండి అని చెప్పారనమాట. సో ఇలా వస్తున్నాయి ఏంటంటే, ఇవి లాంగ్ చిల్లీస్. యాక్చువల్గా ఇవి ఆఫ్టర్ ప్రోనింగ్ ఏమైందంటే షార్ట్నెస్ వచ్చింది కొంచెం. ఓకే, లాంగ్నెస్ తగ్గిందనమాట. చాలా ఈల్డ్స్ అయినాయి కదండి. 4th ఈల్డ్ అంటే కొంచెం లాంగ్ చిల్లి కదా, లాంగ్నెస్ తగ్గుతూ వచ్చిందనమాట. సో ఇలా వస్తున్నాయి. నేను వదిలేసాను, అవే వస్తాయిలే ఎందుకు తీయటంలే అని. అలా వదిలేసిన తర్వాత ఇవి పండుతున్నాయి అన్నమాట. ఇప్పుడే నేను చూసి హార్వెస్ట్ చేసేస్తాను. సో చూడండి ఎలా ఉన్నాయో, షార్ట్ వెరైటీ లాగా వస్తున్నాయి ఆఫ్టర్ ప్రూనింగ్ 3rd టైం. ఓకే, ఈల్డ్ వచ్చేసి 4th టైం. టెస్ట్ తర్వాత ఇలా రావటం అంటే గ్రేటే కదండి. మళ్ళీ చూడండి 5th ఈల్డ్ కూడా స్టార్ట్ అవుతుంది, అక్కడక్కడ ఫ్లవరింగ్. ఇది పండినాయి అంటే ఒక ఈల్డ్ అయిపోయినట్టేనండి. మా చిల్లీస్ ప్లాంట్కి ఇలా వచ్చిందంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇది 5th ఈల్డ్ కూడా ఇస్తానికి రెడీగా ఉంది ప్లాంట్. సో మీరు అలా చేయండి. పెస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత ఆఫ్టర్ స్ప్రేయింగ్ ఆర్గానిక్ పెస్టిసైడ్ మీరు ఏం చేయండి అంటే అలాగే ఉంచండి. అలాగే ఉంచి ఆ స్టెమ్స్ ప్రోన్ చేయండి, కానీ మొక్క తీసేవద్దండి. సో మనము ఇంట్లో వాడుకునే చిల్లీస్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు మన తోటలోనే ఎంచక్కా. ఓకే, అందుకని మీరు తొందరపడి ప్లాంట్ మొత్తం తీసేబాకండి ఈల్డ్ అయిపోయింది అని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదేనండి, ఒక డౌట్ అడిగారు కాబట్టి క్లారిఫై ఇస్తున్నాను. సో మీరు కూడా ఇంట్లో అంటే మీ మిద్దె మీద ఎవరైతే చిల్లీస్ పండించుకుంటూ ఉంటారో మీరేం చేయండి అంటే ఆ చిల్లీస్ ఆ ప్లాంట్ని ఇలాగ పండనివ్వడానికి ఉంచండి. ఎందుకంటే మనం సీడ్స్ కోసం ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇలా ఎన్ని ఈల్డ్ వస్తుందో చూసి అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్లో మీరు ప్లాంట్ తీసేయండి మొత్తం. ఓకే, మళ్ళీ కొత్త చిగుర్లు కూడా వస్తున్నాయి, మీరు గమనించారో లేదో. చూసారు ఫ్రెండ్స్, కొత్త చిగుర్లు కూడా స్టార్ట్ అవుతుంది. సో అందుకని మనము తొందరపడి తీసేయకూడదండి చిల్లి ప్లాంట్స్. నేనైతే ఈ ప్లాంట్ అలాగే ఉంచుతాను. మళ్ళీ ఎంత బుడ్డ సీడ్స్ వస్తాయో చూడాలి. బుల్లెట్ మిర్చి లాగా వస్తాయేమో మిర్చి కూడా చూడాలని ఒక ఎక్స్పెరిమెంట్గా ఈ ప్లాంట్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలాగే పెట్టండి. మళ్ళీ పెస్ట్ అటాక్ కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు అయితండి. ఎస్పెషల్లీ మిల్లీ బగ్స్, పిండి నల్లి, ఆకుముంట కూడా స్టార్ట్ అవుతుందండి. అక్కడక్కడ కనిపిస్తుంది చూసారా? మళ్ళీ ఏదో ఒక స్ప్రే కొట్టేస్తే మీరు ఈ ఆకుముంటకి మీరైతే తినే సోడా ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్, ఆ బేకింగ్ పౌడర్ మీరు స్ప్రే చేస్తే చాలండి. అప్పుడు బాగా వచ్చేస్తాయి అన్నమాట చిల్లీస్. ఓకే, ఆకుముడత ఏదైనా సరే, ఏ ప్లాంట్కైనా ఆకుముడత నుంచి నివారించవచ్చు మనము బేకింగ్ సోడా వాటర్ స్ప్రే చేస్తే. ఓకేనా? ఇలాగే మీరు కూడా మీ మిద్దె తోట మీద పండించుకోవాలని 3-4 కాదు 5-6 ఈల్డ్స్ తీసుకోవాలని చూస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడు దాకా వస్తాయో చిల్లీస్ నేను చూసి గమనించి అప్పుడు ఫ్లవరింగ్ ఎండ్ అయిన తర్వాత నేను స్టాప్ చేసేస్తాను అన్నమాట. ప్లాంట్ తీసేస్తాను, అప్పటికి ఇంకా అదర్ న్యూ ప్లాంట్స్ వేసుకోవచ్చు అన్నమాట. సో మీరు కూడా ఇలాగే మీ మిద్దె తోట మీద పండించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే టు యూ. బాయ్. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే టు యూ.